రెగ్యులర్ సాయిల్ ఏం వాడడం యాక్చువల్గా, మొత్తం తీసేయాలి. అది తీసేసి కొంచెం పోరస్గా ఉండాలి, అలాగే మాయిశ్చర్ కూడా రిటెన్షన్ ఉండాలి దీనికి. అలా నీకు వాటర్గా అలా ఉండకూడదు అనమాట. దానికోసం ఏం చేస్తామంటే ఆర్కిడ్ బార్క్ అని దొరుకుతుంది మనకి, కానీ మనకు ఉండదు, కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా, నా దగ్గర అసలు లేదు. సో నేను మెయింటైన్ చేయగలను కాబట్టి నేను ఏం చేస్తాను అంటే కోకో చిప్స్ తీసుకుంటా, దాంట్లో పెర్లైట్ వేస్తాను. కోకో చిప్స్ కొంచెం తడిపేయండి. పెర్లైట్ వేసేటప్పుడు జాగ్రత్త, చాలా డస్ట్ ఎక్కువ వస్తుంది, మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా అది చూసారంటే చాలా డస్ట్ ఉంటుంది, అందుకని ఏం చేయాలంటే దాని మీద కొడితే వాటర్ స్ప్రే చేయండి. నేను ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే తడిపాను కోకోపీట్, దానివల్ల దానిపైన కలిపేసాం వల్ల డస్ట్ ఎగరకుండా ఉంటుంది. అది ముక్కుల్లోకి వెళ్తే తుమ్ములు, డస్ట్ ఎలర్జీ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇలా కలిపేసామంటే మొత్తం ఇలా అతుక్కోబోతుంది. కోకోపీట్ ఎక్కువ వద్దు, ఇంత సరిపోతుంది నాకు తెలిసి. అన్నీ వేసినా కలుపుకోవచ్చు, లేదా కొంచెం కొంచెం వేసి కలుపుకుంటా వెళ్ళిపోయినా సరిపోతుంది. చార్కోల్ ఏంటంటే ఎలాగో పాట్స్ కింద వేస్తాను అనమాట, పాట్స్ అడుగున ఒక లేయర్ వేస్తాను కాబట్టి ఇది ఓన్లీ అక్కడొకటి తగిలేలాగా కొంచెం వేసుకుంటే ఇది చార్కోల్. దీని తర్వాత ఇది నీమ్ పౌడర్, నీమ్ కేక్ పౌడర్ మీ అందరికీ తెలిసిందే, జస్ట్ ఒక గుప్పుడు వేస్తే సరిపోతుంది. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇది కూడా నీమ్ కేకే, కాకపోతే ఎప్పుడో పాతది ఉండిపోయింది, నేను అది ఇది రెండు కలిపేస్తున్నా. దీంట్లో ఇంకొక మెయిన్ ఏంటంటే ఇది లీఫ్ మోల్డ్. ఇది చాలా లైట్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది డైరెక్ట్ తయారు చేసింది కాదు, చెట్ల కింద అడవుల్లో ఉంటాయి కదా, ఆ కింద తయారైంది వాళ్ళు ఏరుకొస్తారనమాట. దాన్ని ప్యాక్ చేసుకొచ్చి వీళ్ళు అమ్ముతారు. ఇదైతే ఆల్మోస్ట్ నేను చాలా ఎక్కువ వేసాను, పర్వాలేదు, ఇది లైట్గా ఉంటుంది. మాయిశ్చర్ అండ్ వర్మి కంపోస్ట్లా కూడా యూజ్ అయిపోతుంది అన్నమాట. మీరు చూసారంటే ఇంత లూజ్గా ఉంటుంది.